నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' మూవీ భారీ రికార్డులు బద్దలు కొట్టింది అనేది న్యూస్ వినిపిస్తుంది సార్. నిజంగానే రికార్డ్స్ బద్దలు కొట్టిందా? అలాగే 2000 క్లబ్‌లోకి ఇది చేరబోతుందా? అంటే 2000 క్లబ్‌లోకి చేరుతుందా లేదా అనేది అనుమానమే ఇప్పటికి. అవునా సార్? అయితే 1060 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది థియేట్రికల్‌గా. ఇప్పుడు కనీసం వాళ్ళు 15-1600 కోట్లు వసూలు చేయగలిగితే వాళ్ళు సేఫ్ జోన్‌లోకి వెళ్ళినట్టు అవుతుంది బయ్యర్స్. వీళ్ళు రేట్లు పెంచారు, ప్రీమియర్స్ వేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవటం వలన అంటే పుష్ప మానియా క్రియేట్ చేయటం వెనకాల చాలా కసరత్తు జరిగింది. ఈ కసరత్తు కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళు. ఇవన్నీ ఫలించి ఇవన్నీ వర్కౌట్ అయ్యి ఫైనల్గా ఒక అఫీషియల్గా వాళ్ళు చెప్తున్నది 300 crore మేము ఫస్ట్ డే కలెక్షన్స్ రీచ్ అయ్యామని చెప్తున్నారు. ఈ 300 అనేది చాలా పెద్ద ఫిగర్, ఇప్పటిదాకా ఎవరు చూడలేదు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ బాగుంది సినిమాకి. ఓవర్సీస్ కలెక్షన్స్ చాలా హై రేంజ్ లో వచ్చినాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమా పైమెట్టులోనే ఉంది మొదటి రోజు వసూళ్ల మేరకు. అయితే ఇతర హీరోల అభిమానుల నుంచి మీరు రేట్లు పెంచారు, షోస్ ఎక్కువ వేశారు, ప్రీమియర్స్ ఎక్కువ వేశారు అంటే 9:30 నుంచే మొదలైపోయినాయి షోస్. మొదలైపోయినాయి, కొన్ని చోట్ల ఇంకా ముందే మొదలు పెట్టారు. దీని తాలూకా ఎఫెక్ట్ పడి ఫ్యాన్ షోస్ కావచ్చు, వీటన్నిటి ప్రభావం వలన ఈ ఫిగర్ కనిపిస్తోంది తప్ప పుష్ప 2 ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు అనేది ఇతర అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట. అయితే అచీవ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు 280 వరకు రీచ్ అయింది సినిమా అనేది మనకు అందిన సమాచారం. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం 300 అనేది ఒక పోస్టర్ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. అయితే ఈ 300 కోట్లు నెమ్మదిగా ఇది సస్టైన్ అయితే ఈ 300 ఇంటూ 6 వేసుకోగలిగితే మాత్రమే కొంత మేరకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే 6 రోజులు ఇదే కలెక్షన్ కొనసాగితే ఆ కొనసాగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అంటే ఈ రోజే చాలా చోట్ల గ్యాప్స్ వచ్చేసింది. చాలా చోట్ల షోస్ పడ్డాయి కానీ ఆశించిన స్థాయిలో జనం లేరు. మార్నింగ్ 6 o'clock షోస్ కూడా పడ్డాయి ఈరోజు. పడ్డాయి కానీ చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏర్పడింది. అందువలన ఇప్పుడు టికెట్ బుకింగ్ ఫ్లో చూసినా కానీ ఆ వేవ్ తగ్గింది. అంటే పుష్ప ఫీవర్ వీళ్ళు ఏదైతే కష్టపడి క్రియేట్ చేశారో దాని తాలూకా ఫీవరు, ఆ జ్వరం సోకిన వాళ్ళ సంఖ్య తగ్గింది. అయితే ఇప్పుడు ఆ ఫీవర్ తాలూకా వాళ్ళు అయిపోయారు. జనరల్ ఆడియన్స్ వెళ్ళాలి థియేటర్. జనరల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలంటే ఈ రేట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే మొదటి రోజు 1000 రూపాయలు, 1200, 1500 అమ్మారు అంటే ప్రీమియర్స్ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ రేట్లు కూడా అంత ఈజీ రేట్లేం కాదు. అంటే ఒరిజినల్ రేట్ల కంటే రెండింతలు పెంచే ఉన్నాయి. 350 సింగిల్ స్క్రీన్ లో ఉంది, 680 నుంచి 670 అంటే 570 నుంచి 670 వరకు అక్కడ ఉంది మల్టీప్లెక్స్. అంటే ఒక టికెట్ కి దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా. వీళ్ళు థియేటర్లోకి వెళ్ళి ఏదైనా ఒక స్నాక్ తీసుకుంటే 1000 రూపాయలు కంప్లీట్ అయిపోతుంది. ఈ పరిస్థితి మల్టీప్లెక్స్ లో 1000 రూపాయలు కింద 500 అనేది ఇప్పటికీ నడుస్తోంది. ఇది భయపెడుతోంది జనాలు. ఇది భయపెట్టడం వలన ఫిల్ కావట్లేదు ఈ ప్రభావం వలన. అయితే హిందీ బెల్ట్ లో ఈ రోజున ఆక్యుపెన్సీ బెటర్ గానే ఉంది. హిందీ బెల్ట్ లో ఆక్యుపెన్సీ బెటర్ గా ఉండటానికి కారణం ఈ టికెట్ హైక్ గొడవ అక్కడ లేదు కాబట్టి అది నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతోంది, ఇక్కడేమో డిక్రీజ్ అవుతోంది. అయితే వచ్చిన డబ్బుల్లో రెవెన్యూ సైడ్ ఇక్కడే ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు. కారణం ఈ రేట్లు పెంపు గొడవ. కానీ ఈ రేట్లు పెంపు అనేది కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అనేది కూడా అర్థమవుతోంది. సో ఇది మార్చాలి కనీసం. అంటే ఈ రోజు ఫ్రైడే, రేపు సాటర్డే వీకెండ్ కాబట్టి ఈ 2 రోజులు ఉంచేసి మండే నుంచి సాధారణ ధరలకు తీసుకురాగలిగితే జనం వెళ్తారు. అంటే థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన సినిమా ఇది అని చెప్తున్నారు. ఇది ఈ ఫీలింగ్ ఆడియన్స్ లోకి విపరీతంగా ఎక్కించారు.
ఎక్కించడం వలన ఫోన్లో సినిమా చూసేస్తున్నారు చాలా మంది. ఆల్రెడీ వేరే మాధ్యమాల్లో సినిమా రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయింది. ఓకే. కాబట్టి ఎవరికైనా కంటెంట్ అవైలబుల్ గానే ఉంది. కంటెంట్ చూసేసిన తర్వాత ఈ కంటెంట్‌ని థియేటర్‌లో చూడాలి అనేటువంటి కోరిక కలిగించేదిగా మా కంటెంట్ ఉందని ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. సో ఈ ఆడియన్స్ కూడా థియేటర్‌కి రావాలంటే రేట్లు తగ్గితే తప్ప రారు వీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా 4 రోజులు ఆగి రేట్లు తగ్గాక వెళ్దాం అనే మూడ్‌లోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. అందుకని వీళ్ళని అట్రాక్ట్ చేయటం, ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళని అట్రాక్ట్ చేయటం కోసం, కొత్త ఆడియన్స్‌ని థియేటర్‌కి నడిపించడం కోసం కూడా ధరలు తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని రేట్లు తగ్గిస్తే మళ్ళీ కలెక్షన్స్ రైజ్ అవుతాయి. ఈ ప్రయత్నం చేయగలరా లేదా అనేది చూడాలి. మండే నుంచి రేట్లు తగ్గిస్తే నిలబడుతుంది. ఏది ఏవైనప్పటికీ అంత ఈజీగా వీళ్ళు 2000 crore రీచ్ అవుతారా అనేది అయితే అనుమానమే. బ్రేక్ ఈవెన్ అయితే చాలు అనే మూడ్లోకి ఆల్రెడీ బయర్స్ వచ్చేసారు. అంటే 1060 అనేది వీళ్ళ ఫిగరు. కనీసం 13 నుంచి 15 వరకు వచ్చినా చాలు అనే పరిస్థితిలో వెయిట్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంపాక్ట్ పడి విపరీతంగా రైజ్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ 3 days నడుస్తుంది మాక్సిమం. ఈ రోజు లేదు, ఈ రోజు డల్ గానే ఉంది. రేపు రైజ్ అయితే రైజ్ అవ్వచ్చు, సండే కూడా రైజ్ అవ్వచ్చు. కానీ వెరీ ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే కలెక్షన్ చెప్తున్నారు. ప్రీమియర్స్ లేకుండా ఈ రేంజ్ ఫిగర్ నమోదు చేయటం అయ్యే పని కాదు. అందుకని ఈ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వటం అనేది సాధ్యమయ్యే వ్యవహారం లాగా అయితే కనబడటం లేదు. రన్ నడిపేలాగా సినిమా కంటెంట్ ఉందా అనేది చూడాలి. కంటెంట్ నేను చూసిన మేరకు ఇది రన్ వచ్చే పరిస్థితి కూడా తక్కువే. అందుకని 2000 crore క్లబ్కి సినిమా చేరటం అనేది అనుమానాస్పదంగానే ఉంది. అది పుష్ప 2 కలెక్షన్స్కి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ అలా ఉంది అనే అంశాలకు సంబంధించి నా అభిప్రాయం. ప్రభుత్వం కూడా ఈ వివాదం ముదరకుండా ఏం చేయాలి. ఈ నేపథ్యంలోనే హౌస్ అరెస్ట్ అనేటువంటి కథనం బయటకు వచ్చింది. ఇది కూడా జరిగింది అని అనుకోలేము. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు సక్సెస్ మీట్లు అవి పెట్టలేదు. మేబీ సక్సెస్ మీట్ పెట్టినా దానికి అల్లు అర్జున్ రాడు అని వినిపిస్తోంది. నిర్మాతలు, దర్శకులు పాల్గొని వీళ్ళకి ఎక్స్‌గ్రేషియా అంటే వాళ్ళ వైపు నుంచి సహాయ కార్యక్రమాలు ఏంటి అనేది ఆ ఈవెంట్ సందర్భంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. అది ప్రకటించాలి. ప్రకటించడంతో పాటు ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది ఒక గుణపాఠం కింద తీసుకోవడంతో పాటు ముందు వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి ప్రపంచానికి. కన్ఫెస్ అయ్యి మా వైపు నుంచి తప్పు జరిగింది, మా డిజైనింగ్ లోపము, ఆ ఉన్న ప్లేస్ని గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా మేము ఈ కార్యక్రమం ఒకటి నిర్వహించడం తప్పే. ప్లేస్ ఉన్నటువంటి థియేటర్లో గనక అల్లు అర్జున్ని ప్రవేశపెట్టుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని కొంతమంది అంటున్నారు. కానీ వీళ్ళకి ఏంటంటే సెంటిమెంట్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తెలుగు సినిమా పడాలి, ఆ పడినటువంటి ఆ అభిమాన సందోహం అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు క్రాస్ రోడ్స్లో థియేటర్ లేకపోతే రిలీజులు ఆపేసుకునేవాళ్ళు. అందుకని క్రాస్ రోడ్స్కి ఆ చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉండటం వలన అక్కడికి వెళ్ళి హడావిడి చేయాలని అనుకున్నాడు ఇతను. ఇది కూడా లోపమే. అనుకున్నప్పుడు దాన్ని నష్టం లేకుండా ఎలా నిర్వహించాలనేది అనుకోవాలి. అనుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ లోపము కూడా. అందుకని అల్లు అర్జున్కి ఏమీ తెలియదు, అతను చాలా ఇన్నోసెంట్, అలా వెళ్ళాడు, ఏదో వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాడు, చెయ్యి ఊపమంటే ఊపాడని చెప్పొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. అతనికి తెలుసు ఒక పూనకం క్రియేట్ చేయాలనే మూడ్లో ఉన్నాడు అతను. ఆ పూనకం క్రియేట్ చేయడం వలన జరిగిన దారుణం అది.